హనుమూనికి వెళ్లిన నూతన వరుడు మృత్యువాత పడ్డ ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. మృతుడు వరంగల్కు చెందిన ఊరకొండ సాయిగా గుర్తించారు. సాయికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. హనుమూనికి వెళ్లేందుకు భార్య, బామ్మర్ది, 4 స్నేహితులతో సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కడంతో కాలు జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనుమూనికి వెళ్లిన నూతన వరుడు మృత్యువాత పడ్డ ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. మృతుడు వరంగల్కు చెందిన ఊరకొండ సాయిగా గుర్తించారు. సాయికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. హనుమూన్కు వెళ్లేందుకు భార్య, బామ్మర్ది, 4 స్నేహితులతో సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కడంతో కాలు జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా బావును మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ ఇవ్వడానికి పోయి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోతుందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతాళ్ళు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతాళ్ళు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావాళ్ళు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, వాటర్ బాటిల్ తెస్తా అని మా బావ బాటిల్ ఇవ్వడానికి ట్రైన్లోకి వచ్చినాక బాటిల్స్ ఇచ్చిండు. వెనక భోగి నుంచి డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చంపాడు. పోలీసు వాళ్ళ తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టా అని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టిద్దా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతుంది కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకేమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. దిగుతా అంటేనే కాలు స్లిప్ అయింది, అల్ల పడ్డాయి. పోలీసు ఆయన వచ్చి గుంజుకొని పోతా, మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా.